హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సంతోష్ బసవరాజ్ ఇంటికి వెళ్ళి తులసిని సిద్ధుపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది నేనే. తులసిని కేసు వాపస్ తీసుకోమంటే తీసుకుంటుంది, కానీ మీరు ఇస్తా అన్న డబ్బులు నాకు ఇవ్వాలి అని చెప్పి సంతోష్ బసవరాజుకి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే బసవరాజు కుటుంబం అంతా షాక్లో ఉంటారు. సరే, డబ్బులు ఇస్తాను, అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని బసవరాజు సంతోష్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. డోర్కి గడి పెట్టేస్తాడు. అదేంటండి, డబ్బులు ఇస్తానని లోపలికి తీసుకొచ్చి గడి పెడుతున్నారు అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళ ముందు కొట్టడం కరెక్ట్ కాదని చెప్పి లోపలికి తీసుకొచ్చాను. నా కొడుకుని అరెస్ట్ చేపించి మళ్ళీ సిగ్గు లేకుండా నా ముందే ధైర్యంగా నా కొడుకుని నువ్వే అరెస్ట్ చేపించానని చెప్తావారా అని బసవరాజు సంతోష్ని కొడుతూ ఉంటాడు. మావయ్య గారు, నన్ను కొట్టకండి, పరువు పోతుంది అని సంతోష్ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంకొకసారి మావయ్య గారు అని పిలిచావంటే చెప్పు తెగేదాకా కొడతాను అని చెప్పి బసవరాజు అంటాడు. సరే అండి, వదిలిపెట్టండి అని చెప్పి సంతోష్ అంటాడు. ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి బసవరాజు సంతోష్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక బుద్ధుండంగా మీ కొడుకు జోలికి రానండి, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బసవరాజు బయటికి రాగానే, ఏం బసవా, వాడికి బాగా బుద్ధి చెప్పావా అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. చెప్పానమ్మా, లేకపోతే ఈ బసవరాజు కొడుకంటే ఆషామాషాగా ఉందా వాళ్ళకి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏమండి, ఇప్పుడు మన సిద్ధుని ఎలా బయటికి తీసుకురావాలండి అని చెప్పి విశాలాక్షి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. బసవా, ఆ మునుస్వామిని అడిగితే ఎలా ఉంటుంది అని బసవరాజు వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అమ్మ, ఆ మునుస్వామికి అవమానం జరిగిందని ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు మనం ఆ మునుస్వామి సహాయం అడగటం కరెక్ట్ కాదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను, జయనందన్ ఇద్దరూ కలిసి సీనయ్య, లక్ష్మి ఇంటికి వెళ్తారు. అమ్మా, అక్క ఎక్కడా అని జాను అడుగుతూ ఉంటుంది. లోపలుందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జాను తులసి దగ్గరకు వెళ్ళి, ఏంటక్క ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావు జాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చావంట కదక్క, సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా అని జాను అడుగుతూ ఉంటుంది. అవును జాను, ఇంటి ముందు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అన్నయ్య బలవంతం చేయడం వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అక్క, అన్నయ్య బలవంతం చేశాడనే కంప్లైంట్ ఇచ్చావా, లేకపోతే సిద్ధుపై నీకు కూడా కోపం ఉందా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. నా అనుమతి లేకుండా నా మెడలో తాళి కట్టిన సిద్ధుపై నాకు కోపం ఉండదా జాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అక్క, నీ అనుమతి ఉన్నా లేకపోయినా సిద్ధు నీ మెడలో తాళి కట్టేశాడు అంటే సిద్ధు నీకు భర్త, నీ భర్తపై నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఏంటక్క అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అది కాదు జాను అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడే లక్ష్మీ, సేనయ్య కూడా లోపలికి వస్తారు. అమ్మా, నానా, అక్క అవునన్నా కాదన్నా సిద్ధు అక్క భర్త, ఈ ఇంటికి అల్లుడు. అలాంటి సిద్ధుపై పోలీస్ కంప్లైంట్ అక్క ఇస్తుంటే మీరేం చేస్తున్నారు? కనీసం అక్కకి ఒక మాటైనా చెప్పాలి కదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. సిద్ధుపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే సంతోష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది జాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఖుషి పాప జాను దగ్గరకు వచ్చి, జాను పిన్ని, నా ఫ్రెండ్ని పోలీసులు అరెస్ట్ చేశారు, నా ఫ్రెండ్ని ఎలాగైనా బయటికి తీసుకురండి, నా ఫ్రెండ్ చాలా మంచివాడు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. సిద్ధు మంచితనం ఏంటో ఖుషికి తెలిసింది, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు అర్థం కాలేదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. జాను, అతను ఒక మోసగాడు అని చెప్పి తులసి అంటుంది. సిద్ధు మోసగాడే అయ్యుంటే నీ మెడలో తాళి కట్టింది అతనేనని మనం వెళ్ళి నిలదీసినప్పుడు అవును నేనే తులసి మెడలో తాళి కట్టానని ఒప్పుకున్నాడు. మీడియా ముందు వాళ్ళ పేరెంట్స్ తులసి మెడలో తాళి కట్టలేదని చెప్పమన్నారు, అయినా ధైర్యంగా తులసి మెడలో తాళి కట్టాను, ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య, తులసియే మా ఇంటి కోడలని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పాడు. అలాంటి సిద్ధుని నువ్వు మోసగాడు అంటున్నావా అక్క అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. నీకు చెప్పేటంతటి దాన్ని కాదక్క, సిద్ధుని అర్థం చేసుకొని సిద్ధుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించక్క, అత్తారింట్లో అడుగు పెట్టక్క అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను చెప్పింది కరెక్ట్ తులసి, నువ్వు మాంగళ్యానికి విలువ ఇచ్చేటట్టయితే కనుక సిద్ధుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి అత్తారింటికి వెళ్ళమ్మా, లేదు నేను మాంగళ్యానికి విలువ ఇవ్వను అంటే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి పక్కన పడే అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది.
తులసి అమ్మ ప్లీజ్ ఫ్రెండుని విడిపించు, ఫ్రెండు చాలా మంచోడు అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది. అప్పుడే జయనందన్ కూడా తులసి వాళ్ళు ఉన్న రూమ్లోకి వస్తాడు. తులసి గారు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సిద్ధుని మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టే మీకు ఎలాంటి అన్యాయం జరగకూడదని మిమ్మల్ని తన భార్యగా చేసుకున్నాడు, మీ మెడలో తాళి కట్టాడు. కొన్ని కారణాల వల్ల తనే తాళి కట్టానని చెప్పలేకపోయాడు. అంత మాత్రాన సిద్ధుని అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదు అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీ ఇంట్లో వాళ్ళో లేకపోతే మీ అన్నయ్యలో కాదు తులసి గారు, మీరు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అక్క నిర్ణయం తీసుకుంటుంది సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, చూసుకొని వస్తాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక తులసి లోపలికి వెళ్తుంది. అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొని తన మంగళసూత్రాలకు పెట్టుకుంటుంది. ఇక నుదుటి మీద కూడా కుంకుమ పెట్టుకొని బయటికి వస్తుంది. తులసిని చూసి లక్ష్మి, సీనయ్య, జాను సంతోషపడుతూ ఉంటారు. జాను పోలీస్ స్టేషన్కు వెళ్దాంరా అని చెప్పి తులసి అంటుంది. ఇక జాను, తులసి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు బయలుదేరతారు. ఇక ఎస్ఐ తులసిని చూసి ఈవిడేంటి పోలీస్ స్టేషన్కి వస్తుంది, ఆ సిద్ధుపై మరో కంప్లైంట్ ఏమైనా ఇస్తుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. రండి మేడం రండి కూర్చోండి అని చెప్పి ఎస్ఐ తులసికి చెప్తూ ఉంటాడు. మేము కూర్చోవడానికి రాలేదు అని తులసి చెప్తూ ఉంటుంది. మరెందుకు వచ్చారు మేడం, ఆ సిద్ధుపై మరో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. తులసి మాట వినగానే సిద్ధు లేచి కూర్చుంటాడు. మరో కంప్లైంట్ ఇవ్వటానికి రాలేదు ఎస్ఐ గారు, సిద్ధుని విడిపించడానికి వచ్చాను అని తులసి చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం, మీ ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడేమో కంప్లైంట్ వాపస్ తీసుకుంటా అంటారేంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. అవన్నీ మీకు అనవసరం ఎస్ఐ గారు, సిద్ధుపై కంప్లైంట్ ఇచ్చింది మా అక్క, ఇప్పుడు కేసుని వాపస్ తీసుకుంటా అంటుంది మా అక్క, మధ్యలో మీకేంటి అభ్యంతరం అని జాను అడుగుతూ ఉంటుంది. ఏం అభ్యంతరం లేదు మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అయితే కంప్లైంట్ని వాపస్ తీసుకుంటున్నట్టు మాకు ఇప్పుడే లెటర్ రాసిస్తుంది, పెన్ను పేపర్ ఇవ్వండి అని జాను చెప్పడంతో ఎస్ఐ పెన్ను పేపర్ ఇస్తాడు. ఇక తులసి సిద్ధు వైపు చూసి కేసు వాపస్ తీసుకుంటున్నట్టు లెటర్ రాసి ఆ లెటర్ని ఎస్ఐకి ఇస్తుంది. ఇక ఎస్ఐ లెటర్ని చూసి కానిస్టేబుల్స్ సిద్ధుని రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధుని సెల్లో నుంచి బయటికి తీసుకొస్తారు. సిద్ధు గారు ఇవిగోండి మీ వస్తువులు అని ఎస్ఐ సిద్ధుకి తన మెడలో ఉన్న చైను, ఫోను, పర్సు అన్నిటినీ కూడా ఇస్తాడు. ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి నన్ను రిలీజ్ చేయించినందుకు థ్యాంక్స్ తులసి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. ఇక సిద్ధు నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే అక్క వెళ్ళి సిద్ధుని పట్టుకోక్క అని జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి వెళ్ళి సిద్ధు చేతిని తన మెడలపై వేసుకొని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక సిద్ధు, తులసి, జాను ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు. తులసి నువ్వు వస్తావని, నన్ను విడిపిస్తావని నేను అసలు అనుకోలేదు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు తెలుసో తెలియకో తప్పు చేశావు, అమ్మవారి తాళిని తీసుకొని మా అక్క మెడలో కట్టావు. ఆడదాని మెడలో ఒక్కసారి తాళి పడిన తర్వాత ఏ ఆడదైనా ఆ తాళికే కట్టుబడి ఉంటుంది. మా అక్క కూడా నువ్వు కట్టిన తాళికే కట్టుబడి నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది అని జాను చెప్తూ ఉంటుంది. జాను నువ్వు చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును, మా అక్క మనసు మార్చుకుంది, నిన్ను భర్తగా అంగీకరించింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా మా అక్కను ఎప్పటికీ ఇబ్బంది పెట్టొద్దు, పాపం మా అక్క చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంది, ఇకనైనా మా అక్క జీవితంలో సంతోషం ఉండేలా చూడు సిద్ధు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి గురించి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు, తులసిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను జాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మా అక్కని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు సిద్ధు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తాను, మా ఇంటికే వెళ్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అని జాను అడుగుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళను ఒప్పిస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే సిద్ధు, మా అక్క చేతిని ఎప్పటికీ వదలకు అని జాను తులసి చేతిని సిద్ధు చేతిలో పెడుతుంది. ఈ చేతిని నా ప్రాణం పోయిన తర్వాతే వదిలేస్తాను జాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అక్క, ఇక నువ్వు సంతోషంగా ఉంటావనే నేను అనుకుంటున్నాను, ఇక నేను కూడా బయలుదేరుతాను, అక్కడ జైసార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను అని చెప్పి తులసి అంటుంది. తులసి మనం కూడా బయలుదేరదామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సరే అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు, తులసి ఇద్దరూ కలిసి ఆటోలో బసవరాజు ఇంటికి వెళ్తారు. బసవరాజు
సిద్ధుని చూసి విశాలాక్షి మన సిద్ధు ఇంటికి వచ్చేశాడు, పోలీసులు వదిలిపెట్టినట్టున్నారు అని చెప్పి బసవరాజు సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధుతో పాటు తులసి ఆటో దిగుతుంది. బసవరాజు తులసిని చూసి షాక్ అవుతాడు. విశాలాక్షి సంతోషంగా సిద్ధుకి ఎదురు వెళ్ళబోతూ ఉండగా, ఆగు విశాలాక్షి, సిద్ధుతో పాటు ఆ తులసి కూడా వచ్చింది అని బసవరాజు చెప్తాడు. ఇక అందరూ కలిసి గుమ్మం దగ్గర చూస్తూ ఉంటే సిద్ధు తులసి ఇద్దరు కూడా వచ్చి గుమ్మం దగ్గర నుంచుంటారు. ఒరే సిద్ధు, ఆ అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి నా భార్య నాన్న, ఈ ఇంటి కోడలు, తులసి నాతో పాటు రాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇది నా కోడలా, ఇది నా ఇంటి కోడలు కాదు అని చెప్పి బసవరాజు తులసి మెడపట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. నానా, తులసి ఇక్కడ ఉండకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, మీ నాన్న మాట వినరా అని చెప్పి విశాలాక్షి అంటుంది. అమ్మా నాన్న, నువ్వు భార్యాభర్తలే కదా, నువ్వు నాన్నకు దూరంగా ఉండమంటే ఉంటావా అని సిద్ధు విశాలాక్షిని నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.